హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎనర్జీ అండ్ మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న ఆల్ పై ట్యాప్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నేను ప్రీవియస్ క్లాస్లో డాటా ఎంట్రీ క్లాసెస్ చెప్పాను. ఆ వీడియోస్ మీరు మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడ నుంచి చూడండి. ఇవాళటి క్లాస్లో ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించి కండిషనల్ ఫార్మాటింగ్లో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పబోతున్నాను. ఇవి మీరు డాటా ఎంట్రీ జాబ్లో ఇవి ఏ విధంగా యూజ్ చేయాలి, దీనికి ఏ ట్రిక్స్ ఎలా వాడాలో చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. ముందుగా ఎక్సెల్ ఓపెన్ చేసుకోవాలి. నేను ప్రీవియస్ క్లాస్లో ఇది మీకు చెప్పాను కదా, స్టూడెంట్స్ మార్క్స్ లిస్ట్ని బేస్ చేసుకొని ఏ విధంగా టోటల్ని యాడ్ చేసుకోవాలి, యావరేజ్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, మరి అలాగే ఇఫ్ ఫార్ములా, ఇఫ్తో పాటు నెస్టెడ్ ఇఫ్ని ఏ విధంగా అప్లై చేయాలో చెప్పాను. సో ఇవాళ కండిషనల్ ఫార్మాటింగ్లో కొంచెం అడ్వాన్స్ లెవెల్గా చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలి. ఇక్కడ సపోజ్ 200 నుంచి 300 మధ్యలో ఉన్న వాటికి ఒక కలర్, 300 నుంచి 400 ఉన్న వాటికి, 4 నుంచి 5 వరకు ఉన్న వాటికి ఒక సపరేట్ కలర్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ మీరు టోటల్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్, ఇక్కడ న్యూ రూల్స్, ఇక్కడ న్యూ రూల్స్ ఉంది కదా, న్యూ రూల్స్. యాక్చువల్లీ ఇది నేను ప్రీవియస్ క్లాస్లో చెప్దాం అనుకున్నాను, కానీ ఆ వీడియో ఒక లెంత్ చాలా ఎక్కువైంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. ఇక్కడ పైన న్యూ ఫార్మాటింగ్ రూల్స్ మీద క్లిక్ చేస్తే మీరు డైలాగ్ బాక్స్ మూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇందులో సెలెక్టెడ్ రోల్ టైప్ ఉంది కదా, ఇందులో సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఆ విధంగా మనకు కలర్ డిస్ప్లే కావాలి, కలర్ అప్లై చేయాలి, అంటే స్పెసిఫిక్ వాల్యూకి కలర్ అప్లై చేయాలంటే సెకండ్ ఆప్షన్ ఏముంది ఇక్కడ, ఫార్మాట్ ఓన్లీ సెల్స్ దట్ కంటెంట్, అంటే దట్ కంటెంట్ అంటే యూజర్ ఇచ్చే కంటెంట్. క్లిక్ చేసిన తర్వాత మీరు ఆ కంటెంట్ ఏంది, అది టెస్టా లేకుంటే వాల్యూవా బ్లాంకా, ఇక్కడ చూస్ చేసుకోమంటుంది. సెల్ వాల్యూ, మన వాల్యూ అక్కడ టెస్ట్ ఉంటే ఇక స్పెసిఫిక్ టెస్ట్, డేట్స్ అకరింగ్, డేట్స్, బ్లాంక్స్, నో బ్లాంక్స్, ఎర్రర్, నో ఎర్రర్స్, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ అవైలబుల్ ఉంటాయి. మనకు ప్రస్తుతానికి సెల్ వాల్యూ కావాలి కాబట్టి సెల్ వాల్యూ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనం బిట్వీన్, నాట్ బిట్వీన్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈ విధంగా కలర్స్ అప్లై చేసుకోవచ్చు. కానీ మనం బిట్వీన్ వైజ్గా కలర్ అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ బిట్వీన్ డిఫాల్ట్గా ఉంచాను, డిఫాల్ట్గా ఉంది. ఇక్కడ సపోజ్ 100 నుంచి ఇక్కడ 200 వరకు ఒక ఫార్మాట్ ఇద్దాం. ఇక్కడ ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత దీనికి ఏ కలర్ రావాలో డిసైడ్ చేయాలి అంటే ఇక్కడ కింద మీకు కనిపిస్తుంది చూసారా, ఫార్మాట్ క్లిక్ చేయాలి. ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది, దాన్ని ఈ విధంగా మూవ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఫాంట్, నెంబర్, బార్డర్ ఈ విధంగా ఉంటాయి కదా, పిల్ మనకు కావాల్సింది పిల్. సపోజ్ 100 నుంచి 200 ఉన్న వాటికి సపోజ్ నేను ఒక కలర్ ఇస్తున్నాను. ప్రివ్యూ ఇక చూడండి, ప్రివ్యూ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఓకే, ఇక్కడ ప్రివ్యూ చేస్తుంది, ఇక్కడ ఓకే, ఇక్కడ మళ్ళీ ఓకే. మనకు ఏ కలర్ కూడా అప్లై కాలేదు, ఎందుకంటే 100 నుంచి 200 మధ్యలో ఏ టోటల్ వాల్యూ లేదు కాబట్టి. 200 to 300 సపరేట్ ఫార్ములా మీకు చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా ప్రివ్యూ ఓకే. ఇప్పుడు మనకు 300 నుంచి 400 ఇక్కడ ఆల్రెడీ వాల్యూస్ ఉన్నాయి కదా, 300 to 400 ఈ విధంగా ఇచ్చి ఫార్మాట్ ఇవ్వాలి. ఇది సపోజ్ నేను వచ్చేసి గ్రీన్ కలర్ చూస్ చేసుకుంటున్నా. ఇక చూసి ఇక్కడ ఓకే, చూసారా ఈ టోటల్ అనే సెల్ అనేది హైలైట్ అయింది, ఈ విధంగా హైలైట్ అవుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుని మళ్ళీ కండిషనల్ ఫార్మాటింగ్, న్యూ రూల్స్, 400 అయింది కదా, ఇప్పుడు 400 to 500 ఇది డిఫాల్ట్గా ఉంటుంది, అది వదిలేయండి.
మీకు 500 సారీ 400 to 500 ఫార్మెట్. ఇప్పుడు ఏ కలర్ ఇవ్వాలి వీటికి? సో బ్లూ ఇద్దాం. ఈ విధంగా ఇచ్చేసి, సో ఇవే కలర్స్ కాకుండా మోర్ కలర్స్ కావాలంటే మోర్ కలర్స్ క్లిక్ చేసి మీరు ఆర్జీబీ ఫార్మెట్లో ఇచ్చుకోవచ్చు. ఆర్జీబీ హెచ్ అంటే ఎగ్జాక్ట్ డెసిమల్ వాల్యూ. ఈ విధంగా నేను ప్రస్తుతం ఇది ఓకే ఇస్తున్నా. ఓకే ఓకే చూసారా ఈ సెల్స్ అన్నీ కూడా ఎలా హైలైట్ అయినా వాల్యూస్ తీసుకొని 1 to 100, 100 to 200, 2 to 3, 3 to 4 ఈ విధంగా తీసుకొని కలర్ వాటికి స్పెషల్గా కలర్ అప్లై చేశాను కాబట్టి ఈ విధంగా డిస్ప్లే అయింది. కానీ ఫార్మెట్ రిమూవ్ చేయాలి అంటే ఏ విధంగా రిమూవ్ చేస్తారంటే మన ఫార్మెట్ ఉన్న సెల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని హోమ్ ట్యాబ్లో కండిషనల్ ఫార్మాటింగ్ గ్రూప్లో సెలెక్ట్ చేసుకునే మాత్రం వెళ్ళాలి అంటే సెలెక్టెడ్ సెల్స్, క్లియర్ రోల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్. ఓకే సో ఫార్మెట్ అనేది రిమూవ్ అయిపోయింది. సో ఇలా కాకుండా ఎంటైర్ షీట్ అంటే ఎంటైర్ షీట్లో ఎక్కడెక్కడైతే ఉంటాయో ఆ ఫార్మెట్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. మనకు ఇప్పుడు ఇక్కడ మాత్రమే ఉంది, మరి ఎక్కడ కూడా ఈ విధంగా లేదు కాబట్టి రిమూవ్ కాదు. సపోజ్ ఇదే చూడండి, ఈ ఫార్మెట్ రిమూవ్ కావాలి. ఇక్కడ స్టూడెంట్ మార్క్ లిస్ట్ ఉంది కదా, ఈ ఫార్మెట్ రిమూవ్ అప్లై చేసాను కరెక్ట్. కానీ రిమూవ్ ఎలా చేయాలి అంటే ఇక్కడ ఇది మనం అప్లై చేసాం కదా, ఈ కలర్స్లో కిందికి రావాలి. ఇక్కడ లాస్ట్ బాటంలో నో ఫిల్ ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రిమూవ్ అవుతుంది. సో మళ్ళీ వేరొక కలర్ మనం యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఇది కూడా అంతే, లైక్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ మొత్తం రో ఎక్కడి వరకు అయితే ఉంటుందో యావరేజ్ గ్రేడ్ ఇలా డ్రాగ్ చేసుకునే బదులు మీరు ఈ ఫస్ట్ రోలో ఉంచుకొని కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో అంటే అది డాటా ఎక్కడి వరకు అయితే ఉన్నదో అక్కడ వరకు సెలెక్ట్ అవుతుంది. మీరు ఈ విధంగా రిమూవ్ కూడా చేసుకోవచ్చు. నో ఫిల్ చూసారా, మొత్తం ఫార్మాట్ మొత్తం అరైజ్ అయింది. మళ్ళీ ఇచ్చుకోవచ్చు, ఫార్మాట్ అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ఫార్మాట్ అనేది అప్లై చేసుకోవచ్చు. దీనికి టేబుల్ ఫార్మాట్, మీరు టేబుల్ ఫార్మాట్ కూడా చూసుంటారు. కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో. ఇప్పుడు ఇందులో ఫార్మాట్ రిమూవ్ చేస్తున్నా. టేబుల్ ఫార్మాట్ని ఏ విధంగా అప్లై చేసుకుంటారంటే ఈ డాటా మొత్తం కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ హోమ్ ట్యాబ్లో స్టైల్స్ గ్రూప్లో ఫార్మాట్ యాస్ టేబుల్ ఉంది కదా, క్లిక్ చేసుకోవద్దు. ఇక్కడ డిఫరెంట్ టేబుల్స్ అవైలబుల్ ఉన్నాయి, మీకు ఇచ్చాను. ఇది మై టేబుల్ యాస్ హెడర్స్, ఇది టిక్ మార్క్ ఉంచుకోవాలి. ఈ రేంజ్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటుంది. లైక్ ఓకే చూసారా, ఈ ఫార్మాట్ అనేది సింపుల్గా ఎలా ప్రిపేర్ అయిందో. వీటి యొక్క టోటల్ తెలుసుకోవాలి అంటే సపోజ్ మనకు కింది రోల్లో ఈ ఫార్మాట్ అనేది అప్లై కావాలి. సపోజ్ మనం డాటా ఎంటర్ చేస్తే అప్లై అవుతుందో చూద్దాం. చూసారా, ఆటోమేటిక్గా అప్లై అయింది విత్ టోటల్ యావరేజ్ గ్రేడ్ కూడా వచ్చింది. టోటల్ మనం ఇవ్వలేదు ఎందుకంటే ఈ టోటల్ రో వైస్ తీసుకుంది. మనం కాలం వైస్ ఇవ్వాలంటే ఇక్కడ కర్సర్ ప్లేసెస్ ఆటో పెట్. చూసారా, ఇది ఎంటర్ చేసి ఆటోమేటిక్గా యావరేజ్ ఆటోమేటిక్గా రావడం జరిగింది. టేబుల్ ఫార్మెట్తో ఒక బెనిఫిట్, సపోజ్ మీరు కింది కాలంకి వచ్చి ఏదైనా డాటా యాడ్ చేసినా ఈ టేబుల్ ఫార్మెట్ అనేది మిగతా వాటికి కూడా ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. సో ఈ విధంగా అప్లై అవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది టేబుల్ ఫార్మెట్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాం. మీకు కనుక ఇక్కడ టేబుల్ ఫార్మెట్ మీద, కండిషనల్ ఫార్మాటింగ్ మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఇంతవరకు ఎనర్జీ అండ్ మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఆల్ పై ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.